వంకాయ కుర్మా కోసం వంకాయలు ఇలా కడిగి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేను. పచ్చి కొబ్బరి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. వంకాయలు కడుక్కున్నాక ఇప్పుడు అవి వేగేలోపు ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వంకాయ ఇలా ఒక్క వంకాయ 4 పీసెస్ లాగా మొత్తం కట్ చేసుకోవద్దు, అన్నీ కట్ చేసుకోవాలి. ఇలాగా కొబ్బరి ఫ్రై అయ్యింది, అది పక్కన తీసుకొని ఇప్పుడు పల్లీలు వేయించుకోవాలి. నువ్వులు లైట్గా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం జీలకర్ర, తర్వాత కొన్ని ధనియాలు, ఒక 2 లవంగాలు, ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని కూడా కలుపుకోవాలి. దీన్ని ఇలా పక్కకు పెట్టి ఇప్పుడు వంకాయలన్నీ మొత్తం కట్ అయ్యవద్దండి, కొంచెం పట్టు ఉండాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ పోసి మనం కట్ చేసుకున్న వంకాయలన్నిటినీ ఫ్రై చేయాలి. మరీ ఎక్కువ కాకుండా డైరెక్ట్ మనం మసాలాలోనే వేస్తే అది సరిగ్గా ఉడకదండి. అందుకని ముందు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మసాలాలో వేయగానే తొందరగా ఉడుకుతాయి, టేస్ట్ బాగుంటుంది. సో మనం ముందుగా కొంచెం లైట్గా వంకాయలు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఉడికిపోయాయి, ఆల్మోస్ట్ హాఫ్ పైన ఉడికిపోయి వీటిని పక్కకు తీసుకోవాలి. కిందలో తీసుకొని మళ్ళీ అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎలాగో కొబ్బరిలో, పల్లీలలో, నువ్వుల్లో ఉంటాయి కాబట్టి తక్కువ ఆయిల్ యూజ్ చేస్తాను. ఆయిల్ తీసుకొని పోపు గింజలు, కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. చింతపండు కూడా నానబెట్టుకోవాలండి. నేను చింతపండు చాలా తక్కువ యూజ్ చేస్తాను కాబట్టి ఒకే ఒక్క రెబ్బ నానబెట్టుకున్నాను. టేస్ట్కి సరిపడా కారం, ఒక 5 minutes క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి. చూడండి బాగా ఉడికిపోయింది మసాలా అంతా. ఒకసారి మళ్ళీ కలిపి ఒక 5 minutesలో ఉడికిపోతుందండి. 5 minutesలో రెడీ అయిపోతుంది కర్రీ. ఆయిల్ అంతా బయటికి కనిపించే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. అప్పుడు కర్రీ రెడీ అయినట్టు. చూడండి ఇప్పుడు ఆయిల్ పైకి కనపడుతుంది. ఇప్పుడు కొంచెం పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.